ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కమిటీ జనరల్ బాడీ నిర్వహించారు. ఈ జనరల్ బాడీ గౌని మోహన్ రావు అధ్యక్షతన వహించగా దీని ఆలోచన విధానం ఏమిటి అంటే, ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మరి అంతకు ముందు వర్గ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలని కేవలం 29 చట్టాలుగా తీసుకొచ్చి దాంట్లోంచి కేవలం 4 లేబర్ కోడ్లను మాత్రమే తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు ఏంటనేది కార్మికులందరూ తెలుసుకోవాలి. చాలామంది అడ్డాల మీద పోయి ప్రచారం చేసినా, అన్ని రంగాలు కొట్లాడుతున్నా కూడా 4 లేబర్ కోడ్లు అంటే ఏందని అడుగుతూ ఉన్నారు. 4 లేబర్ కోడ్లు ఏమిటి అని అంటే, రేపు సమ్మె చేసే హక్కు కోల్పోతూ ఉంటాం మనం. రేపు నాకు ఇంత కూలి అని చెప్పి అడగలేము మనం. ఏదో రేపు మీకు ఏదైనా ఏంటంటే మనం రేపు ఏదైనా ఇది అడిగినామంటే రేపు తీసుకొచ్చి జైలు వేసే కార్యక్రమంగా కూడా దాంట్లో ఉంది. భార్యతో కొంత ఘోరమైన పరిస్థితి ఉందన్నమాట. ఉరితాళ్ళ లెక్క భావించే చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఏమంటున్నాడు అంటే, నాకు మా భారతదేశం అభివృద్ధి చెందింది, మా భారతదేశం స్వేచ్ఛా భారత్ అని అంటున్నాడు. ఎక్కడ స్వేచ్ఛా భారత్ ఉంది? ఎక్కడ అవపడట్లేదా అని చెప్తున్నాను నేను. స్వేచ్ఛా భారత్ మీరు గమనించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ 100కి కనీసానికి 60% మంది డబ్బాలు పట్టుకొని బహిరంగ ప్రదేశానికి వెళ్తున్నారు. కనపడట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు తరపున. అదేవిధంగా ఈరోజు 100కి 80% మంది కాదు కంట్రోల్ బియ్యం మీద ఆధారపడుతుంటున్నారు. కనపడట్లేదా అని చెప్పి నేను ఈ దేశ మన ప్రధానమంత్రిని, మన బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఐఎఫ్టీ తరపున. ఇంత గమనించాలని చెప్పి నేను ఐఎఫ్టీ తరపున నేను కోరుతా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. గమనించాలి. ఎప్పుడైతే ఇలా పెట్టిన ఐఎఫ్టీ ప్రతి సమస్యకు ముందడుగు ఉంటుంది. ఐఎఫ్టీ పోరాడుతుంది. ఐఎఫ్టీ ఈ సమస్యకి ప్రతి ఒక్కళ్ళు కార్మికులు కూడా నడువు కొట్టుకొని ముందుకు వస్తేనే కానీ మన సమస్యలను మనం పోరాడగలం, మన శక్తి మన చట్టాలను కాపాడగలుగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఇవాళ లేబర్ బోర్డు కూడా ఉన్నది. ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు అది ఏదో చేసి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు అతను దోషేశాడు. అది బాగు చేయడు, ఏనేదో బాగు చేస్తారని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని గెలిపితే ఏనేం చేసిండు, ఆ బోర్డే లేకుండా తీసేసి మన ప్రైవేటు సంస్థకి ఇచ్చిండు. ఆ బోర్డు లేకుండా తీసి ప్రైవేట్ సంస్థకి ఇచ్చిండు. ఇవాళ ఎవరిని నమ్మాలి మనం, ఎవరిని నమ్మకూడదు అనేది కూడా ప్రభుత్వం నమ్మాలని కూడా అర్థం కాని పరిస్థితి కూడా కొట్లాడుతూ ఉంది. ఇలా ఐఎఫ్టీ ప్రతి విషయానికి ఇలా ఆ రోజు 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఉన్న క్లెయిమ్స్ను కూడా ఇలా 10 లక్షలు చేసింది. అదే అంతకుముందు డెలివరీకి ఉండే 30,000 ఉండే, అది 1,00,000 చేసింది, 50,000 చేసింది. అది సాధారణ మరణానికి 1,00,000 ఉండే, అది 2 లక్షలు చేసింది. అదే మామూలుగా మరి యాక్సిడెంట్గా చనిపోతే 6,30,000 ఉండే, అది 10 లక్షలు చేసింది. ఇవన్నీ కారణం ఏంటంటే ఐఎఫ్టీ అన్ని సంఘాలు కొట్లాడుతున్నానుకో, కానీ ముఖ్యంగా ముందుగా పోరాడేది మన ఐఎఫ్టీ సంఘం అని చెప్పి, దానివల్లే ఇవన్నీ కొనసాగుతామని చెప్పి ఐఎఫ్టీ సంఘం తరపున మేము ఉన్నందుకు కూడా మేము గౌరవపడుతున్నాం అని చెప్పి అందరూ గమనించాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ అన్ని సమస్యలకి పరిష్కారం కావాలంటే ఐఎఫ్టీ తరపున మీరందరూ కొంకొట్టి అన్నలు అక్కలు అందరూ ముందుకు వచ్చి పోరాడితేనే మన కార్యక్రమాలని, మన చట్టాలను సాధించుకుంటామని చెప్పి ఐఎఫ్టీ తరపున నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టీయు భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.